రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ మధ్య ఒక వార్త వేగంగా ప్రచారమవుతోంది. అదేంటంటే, ఉద్యోగుల సెలవుల వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఉన్న క్యాజువల్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్, మెడికల్ లీవ్స్ వంటి వాటికి అదనంగా మరికొన్ని సెలవులు పెంచే అంశంపై అధికారిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ తర్వాత పని ఒత్తిడి పెరగడం, డిజిటల్ విధానాల వల్ల ఉద్యోగులు రోజంతా పనిచేయాల్సిన పరిస్థితులు రావడం వంటి కారణాలతో ఈ నిర్ణయం అవసరమయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న సెలవులు చాలవని, ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడిని తగ్గించుకునే అవసరాలకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలనే ప్రతిపాదన చర్చలో ఉందట. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే మెంటల్ హెల్త్ లీవ్, ఫ్యామిలీ కేర్ లీవ్ వంటి కొత్త విధానాలు అమలులో ఉన్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా అలాంటి విధానాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారుతుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా అదనపు సెలవులపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యల కారణంగా మహిళా ఉద్యోగులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే వారికి మరింత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ అంశంపై మహిళా ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ సెలవుల పెంపు వల్ల పరిపాలనపై భారం పెరుగుతుందా, ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రభావం పడుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలక శాఖల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో సెలవులు పెరిగితే పనులు ఆలస్యమవుతాయనే ఆందోళన కొంతమంది అధికారుల్లో ఉంది. అందుకే సెలవులు పెంచినా వాటిని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం దీనిని పూర్తిగా అనుకూలంగా చూస్తున్నారు. సెలవులు అనేవి ఉద్యోగుల హక్కు, అవి పెరిగితే పనితీరు తగ్గదు, మరింత మెరుగవుతుంది అని వారు వాదిస్తున్నారు. సరైన విశ్రాంతి లభిస్తే ఉద్యోగులు మరింత ఉత్సాహంగా, బాధ్యతగా పనిచేస్తారని వారు చెబుతున్నారు. అందుకే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం త్వరగా ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ శాఖల వారీగా నివేదికలు సేకరించడం, ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేయటం వంటి ప్రక్రియలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ అధ్యయనం పూర్తయ్యాక తుది నిర్ణయం తీసుకుని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద శుభవార్తగా మారనుంది. మొత్తానికి సెలవుల పెంపు అంశం ప్రస్తుతం చర్చదశలో ఉన్నప్పటికీ ఉద్యోగుల్లో ఆశలు మాత్రం భారీగా పెరిగాయి. ఇది కేవలం సెలవుల విషయమే కాదు, ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ఎంతగా దృష్టి పెడుతోంది అన్నదానికి సూచికగా కూడా చాలామంది చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో, ఈ ప్రతిపాదనలు ఎంతవరకు అమలులోకి వస్తాయో చూడాల్సిందే. కాని ఇప్పటివరకు వినిపిస్తున్న సంకేతాలు మాత్రం ఉద్యోగులకు అనుకూలంగానే ఉన్నాయని రాజకీయ, పరిపాలనా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తాజా అప్డేట్స్ డిసెంబర్ 28, 2025 ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చైల్డ్ కేర్ లీవ్ (CCL) వినియోగానికి సంబంధించి పిల్లల వయోపరిమితిని తొలగిస్తూ డిసెంబర్ 16న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మహిళా ఉద్యోగులు, ఒంటరి పురుష ఉద్యోగులు తమ రిటైర్మెంట్లోపు ఎప్పుడైనా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను ఉపయోగించుకోవచ్చు. తెలంగాణలో డిసెంబర్ 25 క్రిస్మస్తో పాటు డిసెంబర్ 26 బాక్సింగ్ డేను కూడా సాధారణ సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. 2025 క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలో 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులను ఖరారు చేశారు. నూతన ప్రతిపాదనలు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 120 రోజుల నుండి 180 రోజులకు పెంచుతూ 2 పిల్లల నిబంధనను సవరించడంపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక లేదా జనవరి 1, 2026 నుండి అమల్లోకి రాబోయే కొత్త సెలవుల క్యాలెండర్ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలా?